హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరులు. ఈరోజు వీడియోలో హైదరాబాద్ మియాపూర్లో ఉన్న కల్వరి టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాం. ఇది హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్. ఈ చర్చ్ లోపల ప్రేయర్ అండ్ వర్షిప్ ఎలా జరుగుతుందో మీరు కూడా ఈ వీడియోలో ఒకసారి చూసేయండి. కానీ నేను ఒకవేళ కట్టలేకపోతే కట్టేటటువంటి వారికి ఎంత సహాయం అందించగలను అంత సహాయం అన్నప్పుడు ఎవరైతే చేస్తున్నారో వారికి సహకారము అందించగలిగాను. కయ్యేలులాగా నాకు చెందని దాన్ని మరొకరు పొందుకోవడానికి వీల్లేదు, నాకు దక్కని మరొకరికి దక్కడానికి వీల్లేదు, నేను పైకి రాకపోతే ఇంకెప్పుడు పైకి రావడానికి వీల్లేదు, నాకు ప్రమోషన్ రాకపోతే ఇంకెవరికి ప్రమోషన్ రావడానికి వీల్లేదు, నాకు గుర్తింపు రాకపోతే మరొకరి గుర్తింపు రావడానికి వీల్లేదు. ఇది సైతాను బుద్ధి. ఆ సైతాను బుద్ధి కయ్యి నొక్కేసిందో తెలుసా? ఎలాగా మనపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారం, 20,000 మనుగుల బంగారపు గ్రామములను, 20,000 మనుగుల వెండిని, 36,000 మనుగుల ఇత్తడిని, 2 లక్షల మనుగుల ఇనుమును ఇచ్చింది. తమ యొద్ద రత్నములు ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరము కోసం వారు ఇచ్చారు. 9వ వచనం, వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిని గనుక వారు అలాగూ మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడారు. మందిర నిర్మాణం కోసం ఇవ్వవలసి వచ్చినప్పుడు ప్రజలు ఎలా ఇచ్చారు తెలుసా? మనపూర్వకంగా ఇచ్చారు, సంతోషంగా ఇచ్చారు. సహోదరులు ఎప్పుడూ మందిరం కోసం, మందిర నిర్మాణం కోసం, సువార్త వ్యాప్తి కోసం, ఒకవేళ నేను కాకపోతే మరొకరు ఆ స్థానానికి వెళితే ఏడవక అభినందించే మనస్సు, అలాగే చేయగలిగిన సహాయము అందించే హృదయము అందరికీ దయచేయాలి. ఎవరెవరైతే ప్రభా మేము మందిరం కట్టలేకపోయినా ప్రకటించడానికి సహాయం చేస్తాం, ఇది మా బాధ్యత, మా భాగ్యము అని భావిస్తూ తమ హస్తాన్ని చూపిస్తున్న ప్రతి ఒక్కరిని అత్యధికంగా దీవించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆ తర్వాత ఏమైందో మనం ఏం చేస్తున్నాం? మన కుటుంబ క్షేమం కోసం, మన క్షేమం కోసం, మన బిడ్డల క్షేమం కోసం 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం రండి అని నేను పిలుపునిచ్చాను. మరి ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా చూపిస్తారా? ఉపవాసం ఉంటున్నాను వాళ్ళు. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్స్ అమ్మా, అద్భుతం. ఎందుకు ఉపవాసం ఉండాలి? పోయిన సంవత్సరంలో మన జీవితంలో కొన్ని అసాధ్యాలుగా మిగిలిపోయినాయి. ఉద్యోగం సంపాదించడం కావచ్చు, కుటుంబం కట్టుబడడం కావచ్చు, భర్తలో మార్పు కావచ్చు, బిడ్డల్లో మార్పు కావచ్చు, లేక వివాహం కాకపోవడం కావచ్చు, లేకపోతే వీసా కాకపోవడం కావచ్చు, గర్భఫలం కాకపోవడం కావచ్చు, అధికంగా చిరిగిపోయి ఉండొచ్చు. అనేక సమస్యలు అసాధ్యంగా ఉండిపోయినాయి. అసాధ్యాలను సాధ్యం చేయాలంటే ఒకే ఒక మార్గం ప్రభువు సెలవించాడు, ఉపవాసం ప్రార్థన. మీరు ఎంతమందికి నమ్మకం ఉంది ఉపవాస ప్రార్థనలు అసాధ్యాన్ని సాధ్యపరుస్తాయి? నమ్మిన వాడు ఒకసారి చూపిస్తారా? మరి మీకు అంత నమ్మకం ఉంటే కదా ఉపవాసం ఉండాలి కదా. ఒకవేళ గడిచిన 10 చూసారా ఈ వీడియోలో ఎంతమంది క్రౌడ్ ఈ కల్వరి టెంపుల్కి విజిట్ చేసి ప్రేయర్ అండ్ వర్షిప్ చేస్తున్నారు? ఈ సండేనే కాదండి, ప్రతి సండే కూడా కల్వరి టెంపుల్కి ఇంతకన్నా ఎక్కువ మంది వచ్చి దేవుడికి వర్షిప్ ఇంకా ప్రేయర్ చేస్తారు. మార్నింగ్ 6 o'clockకి ఫస్ట్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది ఎవ్రీ సండే కూడా. సెకండ్ ప్రేయర్ మార్నింగ్ 9 o'clock ఉంటుంది. థర్డ్ ప్రేయర్ ఆఫ్టర్నూన్ 12 o'clock ఉంటుంది. ఫోర్త్ ప్రేయర్ ఈవినింగ్ 4:30కి ఉంటుంది. ఇది కంప్లీట్గా ఇంగ్లీష్ సర్వీస్. ఫిఫ్త్ ప్రేయర్ వచ్చేసి ఈవినింగ్ 6 o'clock ఉంటుంది. మీరు హైదరాబాద్లో కనుక ఉంటుంటే కనుక ఈ ప్లేస్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. మీరు ఆల్రెడీ ఈ చర్చ్కి కనుక వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఈ చర్చ్ మార్నింగ్ టైం కంటే కూడా ఈవినింగ్ టైంలో ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. బయటంతా కూడా మంచిగా లైటింగ్స్తో డెకరేట్ చేస్తారు. అలాగే వాటర్ ఎఫర్ట్స్ కూడా ఉంటాయి. ఈ వాటర్ ఎఫర్ట్స్ అన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.